Hello everyone, I am Ashok. Today we are checking small connection establishment between two computers. ఓకే అండి, ఈరోజు ఏంటంటే రెండు కంప్యూటర్లని ఒక వైర్తో కనెక్ట్ చేసి వాటిలో డేటా ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా అనేది ప్రాక్టికల్గా టెస్ట్ చేసి చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఏం కావాలి? రెండు కంప్యూటర్లు కావాలి, వాటి మధ్య క్రాస్ ఓవర్ కేబుల్ కావాలి. ఓకేనా? కాపర్ క్రాస్ ఓవర్ కేబుల్ అంటాం. ఓకే, ఈ కేబుల్కి ఉన్న పోర్ట్ ఏంటండి? ఫాస్ట్ ఎథర్నెట్ నాట్. ఓకే, దీని 1 2 3 అప్ టు 24 కేబుల్స్ ఉంటాయండి. ఎలా కావాలో అలా పెట్టుకోవచ్చు. సో రెండు కంప్యూటర్ని కాపర్ క్రాస్ ఓవర్ కేబుల్తో ఫిక్స్ చేసాం. వాటికి కొన్ని ఐపీ అడ్రస్లు ఇచ్చాం. దీన్ని ప్రాక్టికల్గా సిస్కో ప్యాకెట్ ట్రేసెస్ అనే దాంట్లో మనం ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలో చూద్దాం. ఫస్ట్ చూడండి, చెకింగ్ ద కనెక్షన్ బిట్వీన్ టూ కంప్యూటర్స్. రెండు కంప్యూటర్ల మధ్య కనెక్షన్ చేయాలి. దీనికోసం మనం ఏం చేస్తామంటే సిస్కో ప్యాకెట్ ట్రేసర్ అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలండి. ఏంటండి? సిస్కో ప్యాకెట్ ట్రేసర్. సార్ మరి ఓపెన్ చేయాలన్నారు, ఇది ఎక్కడ అవైలబుల్గా ఉంటుందంటే, మీరందరూ సిస్కో అకౌంట్స్ ఓపెన్ చేశారుగా, డైరీ లాగిన్ అవుతున్నారు కదండి, సిసిఎన్ఏ అని ఉంటుంది. ఓకే, దాంట్లోకి వెళ్తే మీరు లాగిన్ అయిన తర్వాత ఒక కార్నర్లో రీసోర్సెస్ అని ఉంటుందండి. ఏమని ఉంటుంది? రీసోర్సెస్. చూడండి, లాగిన్ టు సిస్కో, రీసోర్సెస్కి వెళ్ళండి. అక్కడికి వెళ్తే సిస్కో ప్యాకెట్ ట్రేసెస్ అని ఉంటుంది యాప్. సిస్కో ప్యాకెట్ ట్రేసెస్. ఓకేనా? దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే మీకు అప్లికేషన్ వచ్చి ఇలా కనపడుతుందండి. సిస్కో ప్యాకెట్ ట్రేసెస్ అనే అప్లికేషను ఇలా కనపడుతుంది. ఇదేమవుతుందంటే మనం ప్రాక్టికల్గా ల్యాబ్ చేస్తాం కదా, ఈ అప్లికేషన్లోనే మనం చేస్తాం. మీకు ఆల్రెడీ చూపించాను మీరు 4th సెమ్లో ఉన్నప్పుడు. ఒకసారి ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటి? ఓపెన్ సిస్కో ప్యాకెట్ ట్రేసర్. ఫస్ట్ సిస్కో ప్యాకెట్ ట్రేసర్ ఓపెన్ చేయమండి. ఓపెన్ చేద్దాం, చూడండి. ఓకేనా? లోడ్ అవుతుంది. సో ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ పాయింట్ చూడండి, సెలెక్ట్ 2 జనరిక్ పీసీస్. ఎందుకు 2 పీసీలు అన్నాడు? మనం రెండు కంప్యూటర్ల మధ్య 2 కంప్యూటర్స్ మధ్య కనెక్షన్ అనేది వర్క్ అవుతుందా లేదా అనేది చెక్ చేస్తున్నాం మనం. ఓకే, చెకింగ్ ఆఫ్ కనెక్షన్ బిట్వీన్ 2 కంప్యూటర్స్. సో మనం ఏం చేయాలి? ఆటోమేటిక్గా ప్యాకెట్ ట్రేసర్ అప్లికేషన్ ఓపెన్ చేసి 2 కంప్యూటర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి ఎలా సెలెక్ట్ చేస్తాను. కర్సర్ ఇది, కంప్యూటర్ దగ్గరికి వెళ్ళాను, జనరిక్ అని ఉంది కదండి, సెలెక్ట్ చేయండి, పేస్ట్. ఫస్ట్ కంప్యూటర్ వచ్చింది, మళ్ళీ జనరిక్, సెకండ్ కంప్యూటర్ వచ్చింది. సో 2 కంప్యూటర్స్ వచ్చేసినాయిగా మనకి. ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం. నెక్స్ట్, కనెక్ట్ బోత్ ది కంప్యూటర్స్ విత్ కాపర్ క్రాస్ ఓవర్ కేబుల్. సో 2 కంప్యూటర్స్ వచ్చినాయి. ఈ రెండింటికి మధ్య కనెక్షన్ ఉంటేనే కదండి డేటా ట్రాన్స్ఫర్ అయ్యేది. సో ఆ కనెక్షన్ పెడతాను, చూడండి. కనెక్షన్ కూడా దేంతో అన్నాడు? కాపర్ క్రాస్ ఓవర్ కేబుల్తో అన్నాడు. ఇక్కడ మీరు కేబుల్స్ అనేవి ఈ స్పార్క్ సింబల్ సెలెక్ట్ చేస్తే కేబుల్స్ వస్తాయండి. చూడండి, పేరు కనపడుతుంది. కర్సర్ పెట్టినప్పుడు ఇక్కడ పేరు కనపడుతుంది, చూడండి. కోయాక్సిల్ అని వచ్చింది. ఇక్కడ పెడితే కాపర్ క్రాస్ ఓవర్ కేబుల్. ఈ కేబుల్ ఇక్కడ కనెక్ట్ చేయాలన్నా సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ కంప్యూటర్ ఫాస్ట్ ఎథర్నెట్ నాట్ నుంచి సెకండ్ కంప్యూటర్ ఫాస్ట్ ఎథర్నెట్ నాట్కి. ఓకేనా? ఈ రెండింటికి మధ్య కనెక్షన్ అనేది ఫిక్స్ అయిపోయింది. సో మనం ఏం చేద్దామంటే వీటికి ఐపీ అడ్రస్లు ఇద్దాం. ఓకే, ఐపీ అడ్రస్లు ఎలా ఇవ్వాలో చూడండి ఒకసారి. అసైనింగ్ ఐపీ అడ్రస్. ఫస్ట్ PC1 సెలెక్ట్ చేసుకోమన్నాడు, అంతే కదా. సెలెక్ట్ చేసుకుని డెస్క్టాప్లోకి వెళ్ళమని చెప్పాడు. ఓకే, PC1 డబుల్ క్లిక్ ఇచ్చా. ఇవ్వగానే ఇలా ఓపెన్ అయింది. డెస్క్టాప్లోకి వెళ్ళిన తర్వాత ఐపీ కాన్ఫిగర్. నేను ఐపీ అడ్రస్ ఇస్తానండి, ఐపీ. ఓకేనా? క్లాస్ సి ఐపీ ఇద్దామండి. క్లాస్ సి అయితే ఎలా ఉంటుంది? 192.168.1.1 ఇస్తాను. ఓకేనా? 1.1 ఇది నేను ఇచ్చిన ఐపీ అడ్రస్. తెలియడానికి మనం ఏం చేద్దామంటే దీన్ని కాపీ చేసుకుందాం. సో ఈ ఐపీ అడ్రస్ని ఫస్ట్ దానికి ఇచ్చాను. ఓకే, ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? ఒకసారి మనకి తెలియడానికి ఏం చేస్తామంటే కింద కూడా రాసుకుందామండి. 192.168.1.1. ఓకే, ఐపీ అడ్రస్ అది ఇచ్చాం. సో సెకండ్ దానికి కూడా ఐపీ అడ్రస్ ఇద్దాం. సెకండ్ దానికి ఎలా ఇవ్వాలి? సెకండ్ దానికి కూడా సిస్టమ్ ఓపెన్ చేయండి, డెస్క్టాప్కి వెళ్ళండి, ఐపీ కాన్ఫిగర్, ఇక్కడికి వచ్చి ఐపీ అడ్రస్
192.168. ఇందాక 1.1 ఇచ్చాము, 1.2 ఇద్దామండి. ఓకేనా? సో ఈ పీసీకి ఇచ్చిన ఐపీ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేద్దాం. 192.168.1.2. ఓకేనా? సో రెండు పీసీలకి మనం ఐపీ అడ్రస్లు అసైన్ చేసాం. సో ఇక్కడ నుంచి డేటా ఇక్కడికి వెళ్తుందా లేదా మనం చెక్ చేయాలి. చెక్ చేయడానికి ఏం చేయాలంటే ఫస్ట్ పీసీ 1ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇప్పుడు దాకా ఐపీ కాన్ఫిగరేషన్ చేసాం, ఇప్పుడు వర్క్ అవుతుందో లేదో చెక్ చేయాలి. దానికోసం కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళాలండి. కమాండ్ ప్రాంప్ట్ వెళ్ళి పింగ్ అనేది ఎందుకు కొడతామో చెప్తాను. ఫస్ట్ పీసీ ఓపెన్ చేసాం, సెకండ్ పీసీకి మెసేజ్ పంపించాలి. సో సెకండ్ పీసీ నెంబర్ ఎంత? 192.168.1.2. ఇంతే కదా. ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టగానే మనకు మెసేజ్ వచ్చింది చూడండి. 4 లైన్స్లో వచ్చినాయి, కనపడుతుందా? ఫస్ట్ 1 millisecond, సెకండ్ది less than 1 millisecond, థర్డ్ ఫోర్త్ కూడా less than 1 millisecond. 4 ప్యాకెట్లు వెళ్ళినాయి, 4 రిసీవ్ అయినాయి. ఏమైనా లాస్ అయినాయా? ఏమీ లాస్ అవ్వాలి. సో రెండింటి మధ్య కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యింది. అసలు పింగ్ అంటే ఏంటి? ఏమండి, మన కనెక్షన్ ఎప్పుడు చెక్ చేసినా కానీ పింగ్ అనే కొడతాం. పింగ్ ఈజ్ నథింగ్ బట్ సేయింగ్ హలో. ఇక్కడ హలో ఎవరికి చెప్తుంది? సిస్టమ్ 1 వచ్చి సిస్టమ్ 2కి హలో చెప్తుంది. మనం ప్రాక్టికల్గా టెస్ట్ చేయడానికి ఏం చేసామంటే పింగ్ స్పేస్ పక్కదని రౌటర్ ఐపీ అడ్రస్ కొట్టాం. కొట్టగానే ఏం చేస్తుంది? దీని నుంచి దానికి ఒక ఆటోమేటిక్గా కంప్యూటరే ఇంటర్నల్గా ఒక 4 ప్యాకెట్స్ని పంపిస్తుందండి, 4 మెసేజెస్ని. పంపించిన తర్వాత అవి రిసీవ్ అయినాయా అవ్వలేదా చెక్ చేస్తుంది. ఇన్ కేసు రిసీవ్ అవ్వలేదు అనుకోండి, లాస్ట్ అని చూపిస్తుంది. రిసీవ్ అయ్యింది అంటే కనెక్షన్ ఫిక్స్ అయినట్టే. ఇప్పుడు ఒకసారి పీసీ 2లో కొడదాం చూడండి. కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళి ఏం కొట్టాలి? పింగ్ స్పేస్ పింగ్ అంటే సేయింగ్ హలో. ఎవరికి కొట్టాలి? సెకండ్ పీసీ కాబట్టి ఫస్ట్ పీసీకి కొట్టాలి. 192.168. ఫస్ట్ పీసీ నెంబర్ ఎంత? ఐపీ 1.1. ఎంటర్ కొట్టండి. కొడితే ఏమొచ్చింది? 4 ప్యాకెట్స్ వెళ్తాయని చెప్పాను కదండి. ఫస్ట్ది ఈక్వల్ టు 1 millisecondలో వెళ్ళింది, రిమైనింగ్ అన్ని less than 1 millisecondలో వెళ్ళింది. సరే, సెంట్ 4 రిసీవ్డ్ 4 వెళ్ళింది. ఇన్ కేస్ ఐపీ అడ్రస్ తప్పు కొడితే ఏమవుతుందో చెక్ చేద్దాం. పింగ్ స్పేస్ 192.168.1.5 కొడదాం. కనపడుతుందా? 1.5 కొట్టాను. ఎంటర్ కొడతాను. చూసారా, రిక్వెస్ట్ టైం అవుట్ అని వచ్చింది. అంటే నేను రాంగ్ ఐపీ అడ్రస్ కొట్టాను. రాంగ్ ఐపీ అడ్రస్ కొడితే దానికి కనెక్షన్ అనేది ఫిక్స్ అవ్వదు. టైం అవుట్ అని వచ్చి 4 times వస్తుందని తర్వాత లాస్ట్ అని వస్తుంది. ఓకేనా? ఇదిగోండి, సెంట్ 4 రిసీవ్డ్ 0 లాస్ట్ 4. ఇక్కడ ఏమైంది? సెంట్ 4 రిసీవ్డ్ 4 పంపించింది కరెక్ట్గా వెళ్ళింది కాబట్టి సెంట్ రిసీవ్డ్ ఈక్వల్ అయింది. ఇక్కడ చూడండి, సెంట్ 4 అయితే రిసీవ్డ్ 0. సో ఆటోమేటిక్గా 4 లాస్ అయింది. 100% లాస్ అనేది జరిగింది. ఇక్కడ కరెక్ట్ ఐపీ అడ్రస్ కొడితే 0% లాస్, అంటే పర్ఫెక్ట్గా మెసేజ్ వెళ్ళింది. సో ఈ విధంగా రెండు సిస్టమ్స్ మధ్య కమ్యూనికేషన్ అయిందా లేదా అనేది చెక్ చేస్తాం. జస్ట్ ఇది ఏంటంటే స్టార్టప్ కదండి, మీకు ఈజీగా ఐడియా రావడానికి ఇలా చేశాను. ఓకేనండి? ఇది ప్రోగ్రామ్ ఏం కాదు, కాకపోతే ఒకసారి రాసుకోండి. అవుట్పుట్ ఎలా చెక్ చేయాలి, ఐపీ అడ్రస్లు ఎలా ఇవ్వాలనేది ఒకసారి బుక్లో రాశాను, మీకు నోట్స్ చూపిస్తాను. ఓకే, ముందు అసలు ఈ ప్యాకెట్ ట్రేస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలండి? మనం నార్మల్గా సిస్కోలోకి లాగిన్ అవుతాం కదా, డైరెక్ట్గా సిస్కోలోకి లాగిన్ అయిన తర్వాత పక్కన రీసోర్సెస్ అని ఉంటుందండి మీ అకౌంట్లో. అక్కడికి వెళ్తే సిస్కో రీసోర్సెస్కి వెళ్తే దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సిస్కో ప్యాకెట్ ట్రేసెస్. ఓకే, దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలి? ప్రోగ్రామ్ రాసే ముందు దాన్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత సింపుల్ కంప్యూటర్ కార్నర్లో ఇది మౌస్ ఇక్కడ ఉంది కదా, కార్నర్ కంప్యూటర్ని సెలెక్ట్ చేసుకోండి, పేస్ట్ చేయండి. కంప్యూటర్ వస్తుంది ఇక్కడ, పేస్ట్, సెలెక్ట్ కంప్యూటర్, పేస్ట్. వైర్స్ కావాలితే వైర్ సెలెక్ట్ చేసుకుంటాం, ఏ వైర్ కావాలితే ఆ వైర్ని కనెక్ట్ చేస్తాం. ఫాస్ట్ ఈథర్నెట్ కదండి మనం సెలెక్ట్ చేసుకుంది, ఫాస్ట్ ఈథర్నెట్. ఓకేనా? సెలెక్ట్ చేస్తాం. తర్వాత ఏం చేయాలి? ఐపీ అడ్రస్ ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? సిస్టమ్ని సెలెక్ట్ చేస్తాం, డెస్క్టాప్లోకి వెళ్తాం, డైరెక్ట్ ఐపీ నెంబర్ ఉంది కదండి, ఐపీ నెంబర్ ఇద్దాం. ఈసారి డిఫరెంట్గా ఇద్దాం, 10.10.10.2 అని ఇద్దాం. ఇచ్చానా? సరిపోయింది. సో క్లోజ్ చేస్తాం. తర్వాత సెకండ్ పీసీ తీసుకుందాం, డెస్క్టాప్, సేమ్ ఐపీ నెంబర్ ఇలా ఇవ్వాలండి, 10.10.10.3 అని ఇద్దాం. ఓకేనా? ఇచ్చాను. ఫస్ట్ దానికి ఏమైనా ఇచ్చాను? 10.2 ఇచ్చాను, 3 ఇచ్చాను. ఇన్ కేసు మనం ఇలా ఓపెన్ చేసి ఐడెంటిఫై చేసుకోలేకపోతే ఏం చేయాలి? ఈ కార్నర్లో నోట్ అని ఉందండి, ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే
మనకు కనపడుతుంది ఏమైపు పెట్టి ఇచ్చాం 10.10.10.2 అని ఇచ్చాం. ఇక్కడ ఏమని ఇచ్చాం 10.10.10.3 అని ఇచ్చాం. ఓకేనా? సో తీసేయడానికి ఇలా. నెక్స్ట్ రెండింటి మధ్య కనెక్షన్ ఇలా సింపుల్గా కనెక్ట్ చేశాను. ఇది కనెక్ట్ అయిందో లేదో చెక్ చేయాలి. ఎలా PC1 ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళండి. వెళ్ళి ఏం చేయాలి, పింగ్ అని కొట్టాలి. పింగ్ ఈజ్ నథింగ్ బట్ సేయింగ్ హలో. హలో ఎవరికి చెప్తున్నాం? ఫస్ట్ పీసీ కాబట్టి సెకండ్ పీసీకి చెప్పాలి. సెకండ్ పీసీ ఎలాగా ఐడెంటిఫై చేస్తుంది చెప్పాను కదా ఫస్ట్ లెక్చర్లోనే. ఐపీ అడ్రస్ ద్వారా పింగ్ చేస్తుంది. సో మనం ఏం చేయాలి, 10.10.10.3 కొట్టంగానే ఏమైంది, ఇదిగోండి 4 ప్యాకెట్స్ పంపిస్తుంది. పంపించిన తర్వాత ఇదిగోండి ఇలా మెసేజ్ వస్తుంది. ఈ మెసేజ్ వచ్చింది అంటే మన మధ్య కనెక్షన్ ఉన్నట్టే. ఓకే, ఇంటూ కొట్టాం. ఇప్పుడు సెకండ్ పీసీ నుంచి చెక్ చేద్దాం. ఎలా చెక్ చేయాలి, పీసీ ఓపెన్ చేయండి, డెస్క్టాప్, కమాండ్ ప్రాంప్ట్ వెళ్ళి ఏం చేయాలి, పింగ్ స్పేస్ 10.10.10.2 ఫస్ట్ పీసీ యొక్క ఐపీ అడ్రస్ ఎంటర్ కొట్టండి. సో కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ తెలిసింది కదండి. సో ఇది జస్ట్ బేసిక్ స్టెప్ అండి. మనం పోను ఇన్డెప్త్ వెళ్ళేటప్పటికి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ మారిపోతాయి. ఒక ఐడియా ఉంటుందని చెప్పి ఈ క్లాస్ అనేది తీసుకున్నాం. ఓకేనా? మీరు ఇది నోట్ చేసుకోండి. ఓకే, మీకు అవుట్పుట్ కూడా కనపడుతుంది కదా. మీరు ఇలాగే చేయాలనేది మీకు నచ్చిన ఐపీ అడ్రస్లు ఇచ్చుకోవచ్చండి. ఓకే, ఎవరికి నచ్చిన ఐపీ అడ్రస్లు వాళ్ళు ఇచ్చుకుని ట్రై చేయండి. సిస్టమ్ ఉన్న వాళ్ళు ఇంటి దగ్గర ట్రై చేయండి. లేని వాళ్ళు మనం మళ్ళీ కాలేజ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు మనం ల్యాబ్లో మనం ట్రై చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఒకసారి మీకు ప్రోగ్రామ్ చూపిస్తా, కనెక్షన్ చూపిస్తా, నోట్స్లో రాయండి. ఇదిగోండి, చెకింగ్ ఆఫ్ కనెక్షన్ బిట్వీన్ 2 కంప్యూటర్స్. ఫస్ట్ సిస్కో ప్యాకెట్ ట్రేసెస్ ఓపెన్ చేయండి. 2 సిస్టమ్లు కనెక్ట్ తీసుకోండి. 2 సిస్టమ్ని కాపర్ క్రాస్ ఓవర్ కేబుల్తో, ఇది గుర్తుపెట్టుకోండి, కాపర్ క్రాస్ ఓవర్ కేబుల్తో కనెక్ట్ చేయాలి. ఓకే, కాపర్ క్రాస్ ఓవర్. తర్వాత ఏం చేయాలి, ఐపీ అడ్రస్ని అసైన్ చేయాలి. ఎలా అసైన్ చేస్తారు, PC1 సెలెక్ట్ చేస్తాం, డెస్క్టాప్ అనే అప్లికేషన్లోకి వెళ్తాం, దాంట్లో ఐపీ కాన్ఫిగర్కి వెళ్ళి ఐపీ అడ్రస్ ఎంటర్ చేస్తాం. సేమ్ ఇలాగే PC2 కూడా రిపీట్ ఇట్ PC2, కాకపోతే ఐపీ అడ్రస్ చేంజ్ చేయాలి. ఓకేనా? తర్వాత ఇలా ఎంటర్ చేస్తాం, డిజైన్ ఇలా వస్తుంది. మీకు తెలియడానికి డిజైన్ కూడా గీసాం. ఓకే, చేసిన తర్వాత అవుట్పుట్ ఎలా చెక్ చేస్తాం, కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిందో లేదో. ఓపెన్ PC1, ఫస్ట్ PC1 ఓపెన్ చేయండి, డెస్క్టాప్లోకి వెళ్ళండి, కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళండి, పింగ్ అని కొట్టండి. పింగ్ అంటే సేయింగ్ హలో. పింగ్ ఇది స్పేస్ అండి. పింగ్ స్పేస్ పక్క సిస్టమ్ ఏదైతే ఉందో దాని ఐపీ అడ్రస్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే మీకు 4 ప్యాకెట్స్ ఆటోమేటిక్గా అవే సెండ్ చేసుకుని రిసీవ్ అయితే రిసీవ్ అయిందని చూపిస్తుంది. రిసీవ్ అయితే సక్సెస్ఫుల్గా కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయినట్టు. అవ్వలేదనుకోండి, కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ కానట్టు. తర్వాత సెకండ్ పీసీ నుంచి ఫస్ట్ పీసీకి కూడా పంపించండి. ఒకసారి చూడండి, నోట్స్లో రాసుకోండి. ఇది ఓకేనా? మీకు అర్థమైందా అనుకుంటున్నాను. ఓకే, ఐఎమ్ అశోక్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బట్ నోట్ మాత్రం చేసుకోండి.